ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా మనం. ఆయన నీ అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. ఏం చేసిండు దేవుడు అని ధిక్కరించొద్దు ఎప్పుడు. నాకేం చేసిండు దేవుడు, అంతా నా గొప్పతనమే, నా పిల్లలు ఇంత పైకి వచ్చినారు. జాగ్రత్త, ముట్టకాయ కొడితే పాతాళానికి అణిగిపోతావు. దేవుని దగ్గర నీ యొక్క గర్వము అహంకారము పనికిరాదు. ఆల్వేస్ బీ హంబుల్. వెన్ యూ డీల్ విత్ పీపుల్, వెన్ యూ డీల్ విత్ గాడ్, బీ హంబుల్. దట్స్ ఎ గోల్డెన్ పాలసీ. పళ్ళం ఉన్న చోట ఏం చేరుకుంటుంది? నీరు చేరు. చూడండి, మన దగ్గర ఎవరైనా నమ్రతతో వచ్చి వినయం విధేయత చూపెడితే కరిగిపోతాం మనం. ఇక మనల్ని చేసిన దేవుడు కరిగిపోడా? అహంకారపు మాటలు, గర్వపు యోచనలు, ఇవేవి కూడా పనికిరాదు దేవుని సన్నిధిలో. ఇశ్రాయేలు ప్రజలను సంబోధిస్తూ వారు మెడవంచని జనాంగం అట. మెడవంచరట. సియోను కుమార్తెలు ఎలా నడుస్తారట? మెడచాచి కులుకుతూ నడుస్తారట. మెడచాచి అంటే అది గర్వానికి సూచన. వారి నడినెత్తి బోడి చేస్తాడట. యెషయా 3 మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గర్విష్ఠులను దేవుడు ఎట్లా అణిచివేస్తాడు అని. ప్రార్థన యొక్క బాడీ లాంగ్వేజ్ ఏంటంటే నిలబడి కాదు, ఇవో నాకు అది నాకు ఇది అని కమాండ్ కాదు. నువ్వేం చేస్తావు? ప్రార్థన అనగానే ఏం చేస్తావు? వెంటనే మోకరిస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను దీనమైన మనసుతో నేను వేడుకుంటున్నాను, నా వల్ల కాదు ఈ కార్యం, నా గర్వమంతా నేను ఒప్పుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడలేనయ్యా, ఐ కెనాట్ స్టాండ్ ఆన్ మై ఫీట్, ఐ హ్యావ్ టు నీల్ డౌన్ బిఫోర్ యూ. అదనమాట బాడీ లాంగ్వేజ్.